ఊడుస్తారు సార్, మళ్ళీ సాయంత్రం ఊడుస్తారు సార్, ఎప్పటికప్పుడు ఎట్లాగా ఇదంతా దబాయింపు. ఇదంతా టీవీలో అసలు చంద్రబాబు ఎంత కన్నెర్ర చేశాడు ఏంటి ఇదే కనబడుతుంది. అక్కడ నాకు ఒక విషయం అర్థం కాలేదు. సరే ఇక్కడ ఏమన్నా నాపరాళ్ళు ఉంటే ఈ మట్టి అటు పడకుండా ఉంటుంది, ఆయన ఏమన్నా చేస్తాడు, నాపరాళ్ళు ఏం లేవు కదా అక్కడ అన్న నేను. నాపరాళ్ళు ఏం లేవు కదా, ఈ మట్టి మరి ఆయనట్ట ఆపగలుగుతాడు, గాలి వచ్చినప్పుడల్లా క్లాస్ రూమ్లోకి పోద్ది కదా, తప్పదు కదా అని క్యాజువల్గా అన్నా. లేదు బ్రదర్, వీళ్ళు చూడాలి అసలు, వీళ్ళకి కామన్ సెన్స్ ఉంటేటండి ఎప్పటికప్పుడు చేయొచ్చు. ఒక ఊడ్చే మనిషి ఎన్నిసార్లు ఊడుతారు రోజులో, వాళ్ళ ఓపిక. అది ప్రతి గంటకోసారి ఊడమంటే ఊడలేరు కదా, అన్ని క్లాస్ రూమ్లు ఊడవడం కుదురుతా లేదు కదా. అయితే వెంటనే దేవినేని రమణ అప్పుడు మంత్రిగా ఉన్నాడు, నువ్వు కరెక్ట్ పాయింట్ అన్నావు అని ఈ అదంతా నాపరాలతో ఇది వేయడానికి నిధులు శాంక్షన్ చేస్తున్నామని చెప్పాడు అప్పటికప్పుడు. తర్వాత చేశారో లేదో నాకు ఐడియా లేదు, ఈ మధ్యన అట్నుంచి చూస్తే చేసినట్టుగా అనిపించట్లేదు. అది మరి ఏమన్నా చేస్తా మధ్యలో ఆగిందేంటో తెలియలేదు. అంటే ఈ ఆకస్మిక తనిఖీల్లో ఉండే కాన్సెప్ట్ ఏంటంటే ప్రభుత్వ వైఫల్యాన్ని అధికారుల మీదకి రుద్దడం. ఇప్పుడు అట్లా చేస్తే ఇది సోషల్ మీడియా యుగం కాబట్టి పబ్లిక్ డైరెక్ట్ కామెంట్ చేస్తారు. ఆ రోజుల్లో తెలియదు కదా, పేపర్లో వచ్చే వార్తలో ఏమని రాస్తాం, కన్నెర్ర చేసిన చంద్రబాబు, ఆగ్రహంతో వణికిపోయిన హెచ్ఎం, ఇట్లా రాస్తాం. కాబట్టి ఆ రోజున ఆ పేపర్లోదే నిజం కాబట్టి జనానికి ఆ సీన్ అట్లాగే వెళ్ళింది. ఇవాళ అట్లా చేస్తే ఆకస్మిక తనిఖీల్లో తేలిపోతుంది, పబ్లిక్ అంటారు ఏందది నువ్వేమి ఇవ్వకుండా ఎట్ట అడుగుతావు అనేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు రాశారు ఈనాడు వాళ్ళు,